హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. రవ్వ కేసరిని ఈ పద్ధతిలో ఈ కొలతలతో చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక అరకప్పు వరకు నెయ్యిని వేసుకోండి. అంటే ఒక కప్పు గోధుమ రవ్వకి అరకప్పు వరకు నెయ్యి వేసుకుని ఇందులోకి కొన్ని బాదం పప్పులు, అలాగే జీడిపప్పులు, కొన్ని కిస్మిస్ని వేసుకుని బాగా దోరగా వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి రవ్వ వేసిన తర్వాత ఇలా గరిటతో కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. లేదు అలా వదిలేస్తే కనుక అడుగును ఫ్రై అయిపోతుంది, కానీ మధ్యలో పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఇది మనం ఫ్రై చేస్తూ ఉండగానే కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి, అలాగే మంచి ఫ్లేవర్ అయితే కూడా వస్తుంది. ఇప్పుడు ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు వేరొక బర్నర్ మీద వాటర్ని అయితే బాయిల్ చేసుకుందామండి. ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలండి. ఈ 4 కప్పులు అయితే కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఇందులోని ఈ కేసరికి మంచి ఫ్లేవర్ రావడం కోసం కొద్దిగా యాలకుల పొడిని, అలాగే కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం ఎల్లో ఫుడ్ కలర్ని వేసానండి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు రవ్వ అయితే మనకి కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు వాటర్ బాయిల్ అయిందో లేదో చూసుకుందాం. వాటర్ అయితే బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ని ఈ రవ్వలోకి వేసేసుకుని గరిటతో బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇది ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కూడా గరిటతో కలుపుకుంటూనే ఉండాలండి. రవ్వ ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పంచదారని అయితే వేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు ఇందులో వేసిన షుగర్ కరిగి ఇది బాగా దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. అలాగే చివరిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నెయ్యి వేయలేదు, కానీ నేను ఇంకా మీరు కావాలనుకుంటే కనుక ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఈ రవ్వ కేసరి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదండి, కేసరి అయితే మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.